చింతించే వాళ్లకు వాగ్దానాలు వర్తించవు. నువ్వు చింతించడం వలన ఒక మూరుడు ఎత్తు కూడా కాలేవు. నువ్వేమి పరిస్థితులు మార్చలేవు. నీ చింత యావత్తు దేవుడి మీద వెయ్యు. ఆయన నీ గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద. వాగ్దానమున్నది, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనునని చెప్పాడు. దేవుడు ఆదుకునే దేవుడు, కానీ దేవుడి మీద వెయ్యావు. అందుకే చెప్పాడు నిన్ను పట్టించుకోడరా అన్నాడు సేవకుడు. ఎవడైతే చింతిస్తాడో వాడిని దేవుడు పట్టించుకోడు. దేవుడి మీద ఆధారపడేవాడిని దేవుడు పట్టించుకుంటాడు. అందుకే చెప్పాడు, నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము. దానివల్ల నువ్వు ఇచ్చావు, నువ్వు ఇచ్చిన వాడివి, మాట తప్పని వాడివి.